ఇక ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి మరోసారి పుట్టుకొచ్చిందట. 5 ఏళ్ల కిందట ఎక్కడైతే పురుడు పోసుకుందో సరిగ్గా ఇప్పుడు కూడా అక్కడి నుంచే విజృంభించబోతోందట. ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో ఆసుపత్రుల నిండా రోగులు, శ్మశానాల నిండా ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయట. కేవలం 2 వారాల వ్యవధిలో ఈ వైరస్ చేసిన దాడికి వందల మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఈ న్యూస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం కొత్త వైరస్ మీద నోరు మెదపట్లేదు. WHO కూడా యాక్షన్లోకి దిగలేదు. ఫలితంగా మరోసారి కరోనా కాలానికి ప్రపంచం వెళ్లబోతుందా? అప్రమత్తంగా లేకుంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనా? ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా అలర్ట్ సైరన్ మోగించింది. ఆసుపత్రుల్ని కూడా అప్రమత్తం చేసింది. సరిపడా బెడ్లు సంసిద్ధం చేసింది. ఇంతకీ చైనాలో పుట్టిన వైరస్ కరోనాకు మించిన వైరసా? ఏ కోవిడ్ అయితే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందో, ఏ కోవిడ్ అయితే లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందో, ఏ కోవిడ్ అయితే ప్రపంచ ఆర్థిక స్థితిని పాతాళానికి పడేసిందో, ఆ కోవిడే మళ్లీ అదే చైనాలో విజృంభిస్తోంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైరస్ వార్త. రోగులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయినట్టు, శ్మశానాలకు శవాల తాకిడి పెరిగినట్టు, హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్టు, ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినట్టు ఆన్లైన్లో వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కానీ ఇది అబద్ధమని చైనా ఖండించనూ లేదు, అలాగని నిజమని ఒప్పుకోనూ లేదు. గోప్యత పాటిస్తోంది చైనా. అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోరు మెదిపితే ఒట్టు. మొత్తానికి చైనాలో ఏదో జరుగుతోంది, కానీ క్లారిటీ లేదు. కరోనా విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో ఇది ప్రపంచానికి పెద్ద షాకింగ్ వార్తే. కరోనా వైరస్ కు పుట్టినిల్లైన చైనాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుంది అని వార్తలు ఇప్పుడు కలవరపెట్టిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటనీమో వైరస్ HMPV తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కోవిడ్ వెలుగులోకి వచ్చిన సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా అక్కడి ఆసుపత్రులు రోగులతో, శవాలతో శ్మశానాలు నిండిపోతున్నాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. COVID-19, ఇన్ఫ్లుయెంజా A, HMPV, మైక్రోప్లాజ్మా నిమోనియా లాంటి బహుళ శ్వాసకోశ వైరస్ల తీవ్ర వ్యాప్తిపై ప్రపంచం అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారని ప్రచారం జరిగినా అధికారికంగా దాన్ని ఎవరూ నిర్ధారించలేదు. HMPV ఫ్లూ లాంటి వ్యాధి లక్షణాలతో ఉంటుందని, COVID-19 వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయని డాక్టర్స్ తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. HMPV వైరస్ ప్రధానంగా పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిమోనియా, వైట్ లంగ్ కేసులతో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ఎక్స్లో పోస్టులు నిండిపోతున్నాయి. అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అయితే ఏడాది నమోదైన కేసులు గత ఏడాది కన్నా తక్కువే అన్న వాదన కూడా వినిపిస్తోంది. HMPV వ్యాధి సోకిన వారు గుడ్డిగా యాంటీవైరల్ డ్రగ్స్ వాడొద్దని, డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ పొందాలని, దీనికి వ్యాక్సిన్ లేదని, అయితే జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. మనం వార్తల్లో చూస్తున్నాము, ఒక కొత్త వైరస్ చైనాలో మళ్ళీ వచ్చింది. అది కూడా కరోనా లాగా చాలా ఇబ్బంది పెడుతుంది. జనాలందరూ శ్మశానాలకి మరియు హాస్పిటల్స్కి క్యూ కడుతున్నారు. చాలా ఒక రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డిక్లేర్ చేశారు చైనా వాళ్ళని న్యూస్లో మనం చూస్తున్నాము. ఇది ముఖ్యంగా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని అధికార వర్గాలు చెప్తున్నవి. ఎక్కువగా మరణాలు దీనివల్ల జరుగుతాయని ఇంతవరకు ఎక్కువగా రిపోర్ట్ అవ్వలేదు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. HMPV, ఇతర వైరస్ వ్యాధుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తే కోవిడ్ లాంటి మరో మహమ్మారి కబళించడానికి సిద్ధంగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త అంటువ్యాధి ఉనికి గురించి చైనా ఆరోగ్య శాఖ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోస్లోని దృశ్యాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. గుంపులుగా హాస్పిటల్స్లో ఉన్న జనం, రోగులు, ముఖ్యంగా పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ట్రీట్మెంట్ పొందడం కనిపించింది. ఇవి నిజమైనవా కావా అన్నది నిర్ధారించేవారు లేరు. పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. దీనిపై WHO ప్రకటన చేయాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా చైనా పూర్తి గోప్యత పాటించింది. కొద్ది రోజుల నుంచి చైనాలో మళ్ళీ ఒక కొత్త రకం వైరస్ వచ్చిందని, మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతున్నాయి, న్యూమోనియా పెరిగిపోతూ ఉంది. ఇది కోవిడ్కి సిమిలర్గానే ప్రాణ నష్టం జరుపుతూ ఉంది. చైనాలో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి, మరియు శ్మశాన వాటికలు కూడా నిండిపోయాయి అనే న్యూస్ అయితే చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఈ విషయం పైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు లేదు. మన హెల్త్ అథారిటీస్కి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి కానీ ఏ విధమైన నోటిఫికేషన్స్ లేవు. మన దేశంలో మన పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి ఈ చలికాలంలో మామూలుగానే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇక్కడి వరకు గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నది ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా ఉంది. కానీ అది అబ్నార్మల్ వైరస్ అని కానీ, లేదా కొత్త వైరస్ వచ్చి ప్రాణ నష్టం కలుగజేస్తుంది అనే కానీ దానికి సంబంధించిన సూచనలు అయితే మనకేమీ కనిపించట్లేదు ఇప్పటివరకు. గతంలో COVID-19 సృష్టించిన బీభత్సం ఇప్పటికీ మన కళ్ల ముందే కదలాడుతోంది. లక్షల మందిని పొట్టనబెట్టుకున్న మహమ్మారి మరోసారి విజృంభిస్తుందంటే మనం ఇంకా అలర్ట్ గా ఉండాలి.
గతంలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరి, లేకుంటే మరోసారి ఊహించని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఈ వారం రోజుల వ్యవధిలోనే అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలు తప్పితే చైనా ప్రభుత్వం నుంచి కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కానీ ఎలాంటి ప్రకటన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిడమిక్ మీద రాలేదు. ఇది ఎందుకు రాలేదు అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఉండేటటువంటి నివేదికలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళకి దగ్గర ఉండేటటువంటి సర్వేలెన్స్ డేటా ఏదైతే ఉందో, అది మనకి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తా కథనాలని మనం కన్ఫర్మ్ చేయటానికి సరిపోవట్లేదు. అలా అంటే అక్కడేం జరగట్లేదా, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ కనుక ఈ వ్యాధి వస్తే దాన్ని మనం ఎలా దాన్ని అరికట్టాలి, అలాగే దాన్ని ఎలా మనం ట్రీట్ చేయాలనేది సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులకి సంబంధించి అలర్ట్ గా ఉండాలని సూచించింది. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించి అంతర్జాతీయ ఏజెన్సీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కేంద్రం ఆదేశాలతో ఎన్సీడీసీ అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు చేపట్టామని, వైరస్ కి సంబంధించి అన్ని ఆసుపత్రులను అలర్ట్ చేశామని, రోగులకు సరిపడా బెడ్స్ ను సైతం సిద్ధం చేశామని ఎన్సీడీసీ డైరెక్టర్ అతులో గోయల్ అన్నారు. There is no substantial increase in December 2024 data and no cases which have been reported in large numbers from any of our institutions. In any case, during winters, there is an increased outbreak of respiratory virus infections for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid coming in contact with a lot number of people so that the infection does not spread. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. వైరస్ తీవ్రమైతే బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది. 3 లేదా 6 రోజుల వరకు లక్షణాలుంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ దరిచేరకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటివి తప్పనిసరిగా పాటించాలి. హెచ్ఎంపీవీ వైరస్ గాలి ద్వారా ఎక్కువగా సోకుతుంది.